ఇక్కడ అన్ని వెహికల్స్ ఘాట్ రోడ్లో పైకి ఎక్కుతున్నవి. సో ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ తిరుగుతున్నప్పుడు లెఫ్ట్ సైడ్ కార్నర్ నుంచి తిరగాలి, రైట్కి ఎక్కువ రావద్దు. చూడండి, క్లియర్గా గమనించండి ఎలా తిరుగుతున్నాయి. సో ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా మీరు ఘాట్ రోడ్లో పైకి ఎక్కుతున్నప్పుడు మీరు క్లోజ్గా తిరగాలి లెఫ్ట్ సైడ్ నుంచి. ఇక్కడ మనం తిరుగుతున్న టర్నింగ్ అనేది చాలా మోస్ట్ డేంజరస్ టర్నింగ్. ఇది రిజర్వేర్ దగ్గర లాస్ట్ టర్నింగ్ దిగుతున్నప్పుడు ఉంటుంది మీకు. ఇక్కడ మొత్తం కంట్రోలింగ్ అంతా మీకు బ్రేక్ మీద ఉంటుంది. మాన్యువల్ కార్ అయితే మీరు ఖచ్చితంగా డౌన్ దిగేటప్పుడు ఖచ్చితంగా మీరు సెకండ్ గేర్లు వేసుకోవాలి. బ్రేక్ అనేది లెగ్ ప్రెస్ చేస్తూ స్లోగా వదులుతూ ఉండాలి. హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో శ్రీశైలం ఘాట్ రోడ్లో కార్ డ్రైవింగ్ అనేది ఏ విధంగా చేయాలి అండ్ ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, సేఫ్గా మనం డ్రైవింగ్ అనేది ఘాట్ రోడ్లో ఏ విధంగా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో నేను ఎప్పటి నుంచో తీయాలనుకుంటున్నాను. చాలామంది సబ్స్క్రైబర్సు, మన ఫాలోవర్సు పదే పదే రిపీట్గా ఈ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. చాలాసార్లు వెళ్దాం అనుకున్నాను, కుదరలేదు, దూరం కాబట్టి. సో ఫైనల్గా మనం ఈ వీడియో అయితే ఘాట్ రోడ్లో కార్ డ్రైవింగ్ అనేది పర్ఫెక్ట్గా ఎలా నేర్చుకోవాలి, ఎలా చేయాలి అనే దాని గురించి ఒక అద్భుతమైన పర్ఫెక్ట్ వీడియో అయితే నేను షూట్ చేశాను. చాలామందికి సొంత కారు తీసుకొని ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొని శ్రీశైలం అండ్ తిరుపతి ఇలాంటి దేవస్థానానికి వెళ్ళి దేవుడిని దర్శించుకోవాలని చాలామంది అనుకుంటారు. సో ఆ శ్రీశైలం అండ్ తిరుపతి కంప్లీట్గా ఘాట్ రోడ్ కావడం వల్ల ఆ కొండ మీద డ్రైవింగ్ చేయడం ఉంటుంది. సో ఆ కొండ మీద హైట్ ప్రదేశంలో డ్రైవింగ్ చేయడం చాలా ఇబ్బంది ఉంటుంది కాబట్టి చాలామంది భయపడి వెళ్ళరు. సో వాళ్ళకు వెళ్ళాలనే కోరిక అయితే ఉంటుంది. సో ఘాట్ రోడ్లో డ్రైవింగ్ ఎలా నేర్చుకోవాలి, ఏ విధంగా ఉంటుంది, అక్కడ టర్నింగ్స్ అనేది మనం ఏ విధంగా తిప్పాలి, అక్కడ కరెక్ట్గా మాన్యువల్ కార్ అండ్ ఆటోమేటిక్ వెహికల్ ఘాట్ రోడ్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనం పాటించవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు క్లియర్గా స్టెప్ బై స్టెప్ 100% పర్ఫెక్ట్గా ఘాట్ రోడ్లో మనం డ్రైవింగ్ అనేది ఏ విధంగా పర్ఫెక్ట్గా చేయాలి. సో మాన్యువల్ కార్ డ్రైవింగ్ చేస్తున్న వారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అండ్ ఆటోమేటిక్ వెహికల్ డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళు ఏ విధంగా డ్రైవింగ్ చేయాలి, ఘాట్ రోడ్లో మనం అప్ ఎక్కేటప్పుడు అండ్ ఘాట్ రౌండ్ దిగేటప్పుడు సో ఏ విధంగా ఉంటుంది, మనకు టర్నింగ్స్ ఎట్లా ఉంటుంది, అక్కడ మనకు మాన్యువల్ కార్ అయితే ఏ గేర్లో ఉండాలి, డౌన్ దిగేటప్పుడు అండ్ హైట్ ఎక్కేటప్పుడు క్లచ్ మూమెంట్ అనేది ఏ విధంగా తీసుకోవాలి, స్టీరింగ్ కటింగ్ ఎట్లా తిప్పాలి అనే దాని గురించి అద్భుతమైన ప్రో డ్రైవింగ్ టిప్స్ చెప్తాను. సో ఖచ్చితంగా 100% మీరు ఘాట్ రోడ్లో డ్రైవింగ్ చేయడం రావాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే జాగ్రత్తలు పాటిస్తూ ఘాట్ రోడ్లో డ్రైవింగ్ చేయడం చాలా ఈజీగా 100 కాదు 200% పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు. సో ఖచ్చితంగా ఘాట్ రోడ్లో డ్రైవింగ్ నేర్చుకోవాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వారు 100% వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పర్ఫెక్ట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. వీడియో అనేది కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే నేను ఇక్కడ ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టార్టింగ్ నుండి. సో ఫ్రెండ్స్, అందుకే వీడియోని చాలా జాగ్రత్తగా గమనించండి. మీరు వీడియోని మాత్రం స్కిప్ చేసుకుంటూ చూస్తే ఏం అర్థం కాదు. నేను మధ్యాహ్నం ప్రో డ్రైవింగ్ టిప్స్ చెప్తాను, మీరు స్కిప్ చేస్తే ఆటోమేటిక్గా మిస్ అయిపోతారు. వీడియో అనేది మీకు ఫుల్ పర్ఫెక్ట్గా అర్థం కావాలంటే మీకు టైం ఉన్నప్పుడే ఓపికతో కూర్చొని స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చూడండి. 100 కాదు 200% మీకు ఘాట్ రోడ్లో డ్రైవింగ్ చేయడం ఎలాంటి ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్గా మీరు డ్రైవింగ్ చేయడం ఖచ్చితంగా వచ్చేస్తుంది. సో వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా మన వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, శ్రీశైలం యొక్క ఘాట్ రోడ్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎన్ని కిలోమీటర్స్ ఘాట్ రోడ్ ఉంటుంది, ఎన్ని కిలోమీటర్ నార్మల్ రోడ్ ఉంటుందో ఫస్ట్ నేను ఘాట్ రోడ్ గురించి వివరిస్తాను. దాని తర్వాతకి మనం డ్రైవింగ్ అనేది ఏ విధంగా చేయాలి, ఎక్కడ టర్నింగ్స్ వస్తుంటాయి, మనం అక్కడ ఏ విధంగా డ్రైవింగ్ చేయాలి అనే దాని గురించి మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, నేను ఇక్కడ షేక్పేట నుంచి స్టార్ట్ అయ్యాను శ్రీశైలానికి. మోస్ట్లీ అవుటర్ రింగ్ రోడ్ నుంచి చూపిస్తుంది. టోటల్గా కిలోమీటర్స్ శ్రీశైలం దేవస్థానం గుడి వరకు 235 కిలోమీటర్స్ అయితే ఉంది. నేను మీటర్ రీడింగ్ అనేది చెక్ చేశాను. కాకపోతే మన గూగుల్ మ్యాప్లో వేరే రూట్ చూపిస్తుంది. అలా కాకుండా మీరు ఇక్కడ గచ్చిబౌలి, కొండాపూర్, కొత్తగూడ ఇక్కడ సైడ్ నుంచి గచ్చిబౌలి ఓఆర్ఆర్ నుంచి ఎంటర్ అయిన వాళ్ళు తుక్కుగూడ దగ్గర మీరు ఎగ్జిట్ తీసుకోవాలి. తుక్కుగూడ దగ్గర మీరు ఎగ్జిట్ తీసుకున్నాక రైట్ సైడ్ వెళ్ళిపోతే డైరెక్ట్ మీకు శ్రీశైలం రోడ్ అనేది ఎంటర్ అవుతుంది. అక్కడి నుంచి మీకు రోడ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. నేషనల్ హైవే 765 ఇది. మీకు క్లియర్గా ఆరో మార్క్స్ అనేది
కనిపిస్తూ ఉంటాయి. శ్రీశైలం అనేది డైరెక్షన్ ఎటెళ్ళాలి, రైటా, లెఫ్టా అనేది మీరు బోర్డ్స్ చూసుకొని వెళ్ళిపోవడమే. సో, అక్కడ డ్రైవింగ్ చేయడం ఎలాంటి ఇబ్బంది ఉండదు. అసలు ట్రాఫిక్ ఉండదు. రోడ్డు అద్భుతంగా ఉంటుంది. కొన్ని దగ్గర 4 వే లైన్ ఉంటుంది. 160 కిలోమీటర్ వెళ్ళిన తర్వాతకి మీకు స్టార్టింగ్ శ్రీశైలం ఘాట్ రోడ్డు స్టార్టింగ్ పాయింట్ అనేది మీకు మన్ననూరు చెక్ పోస్ట్ గేట్ అనేది ఎంటర్ అవుతుంది. అంటే ఇక్కడ నుండి మొత్తం ఫారెస్ట్‌లో మనం డ్రైవింగ్ చేయాలి. అడవిలో నల్లమల్ల అడవి. సో, ఇది కరెక్ట్‌గా ఈ చెక్ పోస్ట్ నుంచి శ్రీశైలం దేవస్థానం గుడి వరకు 75 నుండి 80 కిలోమీటర్లయితే మనం ఈ ఈ ఘాట్ రోడ్ స్టార్టింగ్ కానుంచి మనం అడవిలో నల్లమల్ల ఫారెస్ట్ అడవిలో డ్రైవింగ్ చేయాలి. సో, ఇక్కడ మనకు చిన్న రోడ్ ఉంటుంది. 2 వే రోడ్ ఉంటుంది. ఈ చెక్ పోస్ట్ అనేది ఎర్లీ మార్నింగు 6:00 ఓపెన్ చేస్తారు గేటు. 6 నుండి మళ్ళీ రాత్రి 8, 8:30, 9 లోపైతే మళ్ళీ గేట్ అనేది క్లోజ్ అవుతుంది. మనం ఇక్కడి నుంచి బయలుదేరాలంటే ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే లంచ్ టైం వరకు మీరు ఈజీగా శ్రీశైలం అయితే చేరుకుంటారు. ఇక్కడ నుండి మీరు ఒక 10 కిలోమీటర్లు పోయిన తర్వాతకి ఫస్ట్ చిన్న గుట్ట లెక్క ఒక చిన్న ఘాట్ రోడ్ వస్తుంది. అది చాలా ఈజీ. మీరు కొంచెం కింద నుంచి పైకి ఎక్కాలి. ఇక్కడ మీకు పూర్తిగా ఘాట్ రోడ్ ఉండదు ఫ్రెండ్స్. కేవలం ఒక 15, 20 కిలోమీటర్లు మాత్రమే ఘాట్ రోడ్ ఉంటుంది. ఏమైనా మనకు పూర్తిగా రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకు అక్కడ ఘాట్ రోడ్డు టర్నింగ్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ నేను డ్రైవింగ్ చేస్తున్నది మొత్తం నార్మల్ రోడ్డు అడవిల మధ్య నుంచి ఉంటుంది. ఇక్కడ కాకపోతే మీరు చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి. మధ్యన కార్ని మీరు ఎక్కడ ఆపొద్దు. మీకు ఇక్కడ ఓన్లీ డబల్ రోడ్ ఉంటుంది. అక్కడ ఎదురుగా నుంచి ఒక కార్ వెళ్తుంది, ఇక్కడ నుంచి ఒక కార్ వెళ్తుంది. మీకు 2 బస్సెస్ కూడా ఈజీగా క్రాస్ అవుతాయి. మీకు తెలియాల్సింది ఇక్కడ మెయిన్ మార్జిన్ తెలియాలి. సో, మీరు లెఫ్ట్ సైడు ఉంటూ జాగ్రత్తగా రోడ్డు దిగకుండా సైడ్ చూసుకొని జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అడుగున మీకు టర్నింగ్స్ అయితే మూల మలుపులు చాలా ఉంటాయి. స్పీడ్ బ్రేకర్లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఖచ్చితంగా ఇక్కడ డ్రైవింగ్ చేసిన వాళ్ళు బ్లైండ్గా వెళ్ళిపోద్దు. ముందు రోడ్డు అసలు ఎట్లా ఉంది అనే దాని గురించి మీకు అడుగున ఈ శ్రీశైలం ఘాట్ రోడ్డు మొత్తం మీకు రోడ్డు మార్గదర్శకాలు, రోడ్డు యొక్క సైన్స్ బోర్డ్స్, సిగ్నల్ బోర్డ్స్ అనేది మీకు అడుగున ఉంటాయి. సో, ముందు మీకు స్పీడ్ బ్రేకర్ వస్తుందా, ముందు మీకు షార్ప్ టర్న్ రైట్ తిరుగుతుందా, లెఫ్ట్ తిరుగుతుందా అనేది మీరు చక్కగా వెనక నుంచే మీరు 100% గమనించాలి. తొందరపడి ఓవర్టేక్ ఎట్టి పరిస్థితులలో చేయొద్దు. సింగిల్ రోడ్ కాబట్టి ఎదురుగా వెహికల్స్ స్పీడ్గా వస్తుంటాయి. మీకు ఇక్కడ డ్రైవింగ్ చేయాలంటే చాలా ఓపికగా ఉండాలి ఫ్రెండ్స్. అస్సలు భయపడొద్దు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీకు నార్మల్ రోడ్లో మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎట్లా ఉంటుందో ఇక్కడ మీరు మన్ననూరు చెక్ పోస్ట్ కాంచి దగ్గర మీరు ఆ ఘాట్ రోడ్డు స్టార్ట్ అయ్యే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీకు కాకపోతే టర్నింగ్స్ అనేది హెవీగా టర్నింగ్స్ వస్తుంటాయి. రోడ్ సైడ్ సిగ్నల్ బోర్డ్స్ని గమనిస్తూ నెమ్మదిగా వెళ్ళండి. స్పీడ్గా ఉన్నట్టయితే స్పీడ్ బ్రేకర్స్ అనేది మీకు కనిపిస్తూ ఉంటాయి బోర్డు అనేది. సో, మీకు ఎక్కడైతే కొంచెం హైట్ స్టార్ట్ అవుతుందో ఒకవేళ మీరు మాన్యువల్ కార్ అనుకోండి, గేర్స్ అనేది బాగా డౌన్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు సపోజ్ మీరు ఒక 60, 70 వెళ్తున్నప్పుడు మీరు టాప్ గేర్లో ఉంటారు. సో, ఖచ్చితంగా ముందు టర్నింగ్ వచ్చిన దగ్గర 100% బ్రేక్ కొట్టి స్లో చేసుకోండి. అక్కడ ఆటోమేటిక్గా మీ వెహికల్ స్లో అయింది కాబట్టి వెంటనే గేర్ అనేది లో గేర్కి తీసుకెళ్ళాలి. సపోజ్ అక్కడ మీరు 4th గేర్లో ఉన్నప్పుడు మీరు అక్కడ సెకండ్ గేరో, థర్డ్ గేరో ఆ స్పీడ్ ప్రకారంగా మీరు గేర్లు అయితే 100% మార్చాలి. మీకు డౌన్ ఉన్నా ఇట్లా ఫ్లాట్గా ఉన్నా మీకు వెళ్ళిపోతూ ఉంటుంది. మీకు క్లియర్గా వెనక నుంచి తెలుస్తుంది మీకు ముందు హైట్ రాబోతుంది అని. ఒకవేళ మీది ఆటోమేటిక్ వెహికల్ అనుకోండి, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ మాన్యువల్ కార్ అయితే మాత్రం మీరు స్లో అయిన ప్రతిసారి 100% మీరు గేర్ మారుస్తూ ఉండాలి. అండ్ టర్నింగ్ వస్తున్నప్పుడు మీరు సపోజ్ మీరు ఇట్లా వెళ్తున్నాం, మనం ముందు టర్నింగ్ వస్తున్నట్టు మనకు సిగ్నల్ బోర్డ్స్ ద్వారా మీకు తెలుస్తుంది క్లియర్గా. సో, వెనక నుంచే మీరు బ్రేక్ టచ్ చేస్తూ స్లోగా అండి. సో, ఎక్కడైతే టర్నింగ్ వస్తుందో అక్కడ మీరు టాప్ గేర్లో ఉన్నప్పుడు 4 గేర్లో 5 గేర్లో ఉన్నప్పుడు మీరు క్లచ్ నొక్కి సింపుల్గా అక్కడ సెకండ్ ఆర్ థర్డ్ గేర్లో వేసుకోండి. మీకు ఇంజన్ బ్రేకింగ్ సిస్టమ్ మ్యాచ్ అవుతుంది, బ్రేక్ కూడా మ్యాచ్ అవుతుంది. సో, ఎట్టి పరిస్థితుల్లో మీరు డౌన్లో ఉన్న దగ్గర మాత్రం క్లచ్ నొక్కొద్దు. చాలామంది బిగినర్స్ ఏం చేస్తుంటారు, ఎంత స్పీడ్లో ఉన్నా ఫస్ట్ క్లచ్ నొక్కుతూ బ్రేక్ కొడుతూ అట్లా చేస్తుంటారు. సో, ఎప్పుడు చేయొద్దు. మీరు బిలో 20 పడిపోతున్నప్పుడు మాత్రమే క్లచ్ నొక్కండి. మీరు ఎంత స్పీడ్ ఉన్నా మీ బండిని స్లో చేయాలంటే కేవలం బ్రేక్ మాత్రం టచ్ చేస్తూ ఉండండి, వదులుతూ ఉండండి. సో, ఇక్కడ నేను డ్రైవ్ చేసిన కార్ వచ్చి ఇన్నోవా క్రిస్టా ఆటోమేటిక్ వెహికల్. సో, మీరు గమనించండి క్లియర్గా నేను రోడ్ మొత్తం వ్యూ అంతా మీకు చూపిస్తున్నాను. సో, క్లియర్గా మీకు రోడ్ అనేది 2 వే రోడ్ ఉంది. మీకు డబల్ రోడ్డు, మీకు ఎదురుగా వెహికల్స్ వస్తున్నాయి. మన ముందు వెహికల్స్ కూడా వెళ్తూ ఉంటాయి. సో, ఖచ్చితంగా మన ముందున్న వెహికల్స్ని 100% మనం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి.
బ్లైండ్‌గా వెళ్ళిపోవద్దు. చాలా చక్కగా స్లోగా మీరు ముందున్న వెహికల్ ఆగుతున్నట్టు బ్రేక్ లైట్స్ బ్లింక్ అవుతాయి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ముందు ఉన్న వెహికల్ బ్రేక్ మీద కాళ్ళు పెట్టిన ప్రతిసారి మీకు లైట్స్ అనేది బ్లింక్ అవుతుంటాయి. చూడండి ఇక్కడ టర్నింగ్ వచ్చింది. మనకు ముందే చూపిస్తుంది సిగ్నల్ బోర్డ్స్. రైట్ సైడ్ గమనించండి. ఆ యెల్లో కలర్ బోర్డ్ మీద బ్లాక్ కలర్‌లో యారో మార్క్ ఉంది. అంటే ఇక్కడ మీకు లెఫ్ట్ తిరుగుతుంది, రైట్ తిరుగుతుందని మీకు సిగ్నల్ బోర్డ్స్ ద్వారా క్లియర్‌గా గుర్తుపట్టొచ్చు. అంటే మనం ఒక కొత్త రోడ్‌లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనకు ఆ రోడ్డు ముందు ఎటు ఉంటుందో తెలియదు. రైట్ తిరుగుతుందా? లెఫ్ట్ తిరుగుతుందా? ముందు డౌన్ ఉందా? హైట్ ఉందా? అనేది మనకు ఎవ్వరికీ తెలియదు. సో, అలాంటప్పుడు మనం ఈ రోడ్ సైడు సిగ్నల్ బోర్డ్స్ ఉంటాయి గదా! ఆ సిగ్నల్ బోర్డ్స్‌ని అర్థం చేసుకుంటే అసలు మనకు ముందు రోడ్ అనేది రైట్ తిరుగుతుందా? లెఫ్ట్ తిరుగుతుందా? షార్ప్ టర్నింగ్ ఉందా? అనేది ఈజీగా తెలుస్తుంది. స్పీడ్ బ్రేకర్ ఉంటే మీకు స్పీడ్ బ్రేకర్ ఉన్నట్టు తెలుస్తుంది. చూడండి ఇక్కడ ఒక బోర్డ్ పోయింది. మీకు రైట్ సైడ్ తిరుగుతుంది టర్నింగ్ చూసారా? ఇక్కడ యెల్లో కలర్ ఆహ్, బా బోర్డ్ మీద బ్లాక్ కలర్ యారో మార్క్ ఉంది చూసారా? సో, ఇది మనకు వెనక నుంచే గమనించామనుకోండి ఈజీగా మనం అక్కడ స్పీడ్‌గా ఎళ్ళకుండా కొంచెం స్పీడ్ ఎక్కువ ఉన్నట్టయితే బ్రేక్ మీద కాలు పెడితే స్లో అవుతుంది. సో, ఎప్పుడైనా సరే టర్నింగ్ తిరుగుతున్నప్పుడు బాగా స్లో చేయాలి. అంటే ఆ టర్నింగ్ అనేది ఎంత ఉంది, దాని ప్రకారంగా మీరు నెమ్మదిగా బ్రేక్ టచ్ చేస్తూ స్లోగా తిరగాలి. ఇక్కడ క్లియర్‌గా నాకు లెఫ్ట్ సైడ్ రోడ్ సైడ్ సిగ్నల్ బోర్డ్స్ చూపిస్తుంది నాకు. రైట్ తిరుగుతున్నట్టు. సో, ఈ విధంగా నెమ్మదిగా మీరు ప్రతీదీ ముందే గమనించుకుంటూ డ్రైవ్ చేశారనుకోండి, ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో, జస్ట్ ఇప్పుడే నేను ఇంతకుముందుకే బోర్డ్ చూసాను. టర్నింగ్ అనేది లెఫ్ట్ తిరుగుతుంది. సో, ఆటోమేటిక్‌గా మీకు రోడ్ సైడ్ సిగ్నల్ బోర్డ్స్ చూస్తే మీకు టర్నింగ్ ఉందని తెలిసిందనుకోండి, వెనక నుంచి మీరు బ్రేక్ కట్టుకొని స్లో చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ముందు స్పీడ్ బ్రేకర్లు వస్తున్నప్పుడు చూడండి గమనించండి, నాకు స్పీడ్ బ్రేకర్లు వస్తున్నప్పుడు కూడా నేను వెనక నుంచే అక్కడ ముందు స్పీడ్ బ్రేకర్ ఉందని గమనించి బ్రేక్ కొట్టి స్లో చేసుకుంటున్నాను. ఒకవేళ నేను ఇది ఆటోమేటిక్ కాబట్టి నేను గేర్లు మార్చలేను. ఏ ఆటోమేటిక్ అయినా మీరు ఒక్కసారి డ్రైవ్ మోడ్‌లో పెట్టుకుంటే ఆటోమేటిక్‌గా ఎంత స్పీడ్ అయినా, ఎంత స్లో అయినా ఆటోమేటిక్‌గా ఇంజిన్ అనేది గేర్స్ అనేది మార్చుకుంటుంది. ఒకవేళ మీరు మాన్యువల్ కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు స్పీడ్ పెరిగే కొద్దీ గేర్లు పెంచాలి. అండ్ స్పీడ్ తగ్గే కొద్దీ ఖచ్చితంగా 100% గేర్లు కూడా డౌన్ చేయండి. ఒకవేళ కంప్లీట్‌గా ఒక దగ్గర ఆగిపోవాల్సి వచ్చిందనుకోండి, బాగా స్లో చేసుకోండి. మీ ముందు వెహికల్స్ ఆగితే ఎలాగో మీరు ఆగుతారు. సో, ఆగుతున్నప్పుడు ఖచ్చితంగా బాగా స్లో అవుతున్నప్పుడు క్లచ్ నొక్కి బాగా కంప్లీట్‌గా స్లో చేసుకోండి. పూర్తిగా ఆగిపోయింది కాబట్టి మీరు 100% ఫస్ట్ గేర్ ఏసుకోండి. ఏ మాన్యువల్ కార్ అయినా ఎంత చిన్నదైనా, ఎంత పెద్దదైనా ఖచ్చితంగా కారు పూర్తిగా ఆగిపోయిన ప్రతిసారి ఫస్ట్ గేర్‌కి రావాలి. చూడండి ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది. సో, మనకు వెనక నుంచే మనకు ఒక స్పీడ్ బ్రేకర్ ఉందన్నట్టు మనకు రోడ్ సైడ్ సిగ్నల్ బోర్డ్స్ ద్వారా తెలుస్తుంది. సో, ఇక్కడ చూడండి టర్నింగ్ రైట్ సైడ్ తిరుగుతుంది రోడ్డు. సో, క్లియర్‌గా గమనించండి. ఈ రోడ్డు మొత్తాన్ని బాగా గైడ్ చేస్తాయి. ఈ రోడ్ సైడ్ సిగ్నల్ బోర్డ్సు. ఇవి చూసుకుంటూ మీరు డ్రైవ్ చేశారనుకోండి అద్భుతంగా చేయొచ్చు. సో, నాలాంటి సీనియర్ డ్రైవర్సు 100% ఈ రోడ్ సైడ్ సిగ్నల్ బోర్డ్స్‌ని గమనిస్తుంటారు. ముందు స్పీడ్ బ్రేకర్ ఉంది. ముందు రోడ్ అనేది రైట్ తిరుగుతుంది, లెఫ్ట్ తిరుగుతుంది అనేది మనకు తెలిసిందనుకోండి ముందు జాగ్రత్తగా మనం కంట్రోల్ చేసుకుంటానికి స్పీడ్‌ని మంచి అవకాశం అయితే ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఇలా లెఫ్ట్ సైడ్ మిర్రర్ అండ్ రైట్ సైడ్ మిర్రర్ అయితే గమనిస్తూ ఉండాలి. మీకు ఎంత ప్లేస్ ఉందనేది మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ప్రాపర్‌గా మీ లైన్‌లో పెట్టుకొని డ్రైవింగ్ చేయండి. ఒకవేళ మీకు ఎదురుంగా ఒక పెద్ద వెహికల్ వచ్చిందనుకోండి, సపోజ్ చూడండి ముందు నుంచి ఒక పెద్ద వెహికల్ లారీ గానీ, బస్సు గాని వచ్చిందనుకోండి, కంప్లీట్‌గా మీరు స్లో చేసుకోవాలి. స్లో చేసుకొని రోడ్డు దిగొద్దు. సో, అవతల మన రోడ్‌లో, మన లైన్‌లో మనం డ్రైవ్ చేస్తున్నామంటే ఆటోమేటిక్‌గా పక్కన ఉన్న లైను సరిపోతుంది. పెద్ద బస్ అయినా, లారీ అయినా ఎళ్ళిపోతుంది. మీరు కంగారు పడి, భయపడి రోడ్డు దిగొద్దు. ఎందుకంటే రోడ్ సైడ్ కింది సైడ్ మొత్తం మీకు రాళ్ళు ఉంటుంది. రోడ్ అనేది అంత బాగుండదు. సో, ఖచ్చితంగా మార్జిన్‌లో పెట్టుకొని కరెక్ట్‌గా డ్రైవ్ చేస్తూ ఉండండి. మీకు ముందు టర్నింగ్ ఉన్నట్టు బోర్డ్ కనిపించిన వెంటనే బ్రేక్ మీద కాలు పెట్టుకొని స్లో చేయండి. టర్నింగ్స్ అనేది ఇంకా మనకు ముందుకెళ్ళే కొద్దీ ఎక్కువ టర్నింగ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఫ్లాట్‌గా ఉంది కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు ఆటోమేటిక్‌గా స్పీడ్ ప్రకారంగా గేర్లు మారుస్తూ మీరు డ్రైవింగ్ అయితే చేయొచ్చు. సో, ఖచ్చితంగా మీకు టర్నింగ్ వస్తున్నట్టు, స్పీడ్ బ్రేకర్ వస్తుందన్నట్టు మాత్రం కంపల్సరీ గమనించండి. ఎందుకంటే ఈ శ్రీశైలం ఘాట్ రోడ్‌లో చాలామంది స్పీడ్‌గా వెళ్ళిపోతారని అడుగు అడుగున 2 కిలోమీటర్‌కి ఒకసారి, 3 కిలోమీటర్‌కి ఒకసారి, కొన్ని టర్నింగ్స్ ఎక్కువ ఉన్న దగ్గర కిలోమీటర్‌కు, హాఫ్ కిలోమీటర్‌కి ఒకసారి కూడా చాలా స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. సో, ఖచ్చితంగా మీరు స్పీడ్‌గా బ్లైండ్‌గా వెళ్ళిపోయారంటే స్పీడ్ బ్రేకర్ దగ్గర చూడకుండా మీరు సడెన్‌గా బ్రేక్ కొట్టాల్సి ఉంటుంది. కంట్రోల్ అనేది ఒక్కోసారి తప్పుతుంది.
సో అందుకోసమే 100% క్లియర్గా రోడ్ని ముందు గమనించుకుంటూ నెమ్మదిగా డ్రైవ్ చేయండి, ఎలాంటి ఇబ్బంది ఉండదు. అండ్ చాలామందికి మనలో కొంతమందికి డౌట్స్ ఉంటాయి. సో చిన్న వెహికల్ మనం శ్రీశైలం ఘాట్ రోడ్లో పైకి ఎక్కలేదేమో, ఓన్లీ పెద్ద పెద్ద వెహికల్సే ఎక్కుతాయేమో అనుకుంటారు. సో అదేం లేదు ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు చిన్న కారు మారుతి 800 కానించి ఆల్టో కారు, శాంట్రో, వ్యాగనారు, ఎంత చిన్న కార్ అయినా 1000 సీసీ, ఇప్పుడు మారుతి 800 కూడా మీకు ఈ శ్రీశైలం ఘాట్ రోడ్ అనేది ఎక్కేస్తుంది. పెద్ద కష్టం కాదు, అంత ఏమి ఇబ్బంది ఉండదు మీకు. అక్కడ ఘాట్ రోడ్ అంటే కొంచెం పైకి ఎక్కే దగ్గర, ఇప్పుడు మనం సిటీ ట్రాఫిక్లో డ్రైవింగ్ చేస్తుంటాము, కొన్ని దగ్గర ఇప్పుడు సపోజ్ నేను అపార్ట్మెంట్లో పార్క్ చేసి కింద నుంచి సెల్లార్ పైకి ఎక్కుతున్నప్పుడు ఎంత గడ్డ ఉంటుంది, అక్కడ అంతే ఉంటుంది, అంతకంటే పెద్దగా ఏముండదు. నేను ఈ రోడ్లో మారుతి 800 చూడలే, కానీ ఆల్టో కార్ చూశాను, శాంట్రో చూశాను, 3-4 కార్లు చూశాను, ఈజీగా డ్రైవ్ చేస్తున్నారు వీళ్ళు. ఘాట్ రోడ్లో శ్రీశైలం వచ్చారు, వెళ్తున్నారు. సో అక్కడ మీకు వెహికల్ ఏ వెహికల్ అయినా, కాకపోతే పూర్తి స్థాయిలో కండిషన్లో ఉండాలి వెహికల్. మీరు శ్రీశైలం వెళ్తున్నారంటే ఒక రోజు ముందే ప్రాపర్గా మీ కార్ని అనేది చెక్ చేసుకోండి, సర్వీసింగ్ ఇచ్చారా లేదా, పూర్తి స్థాయిలో ఫిట్గా ఉందా మీ వెహికల్, అండ్ ఎయిర్ ప్రెషర్ అనేది ఎట్లా ఉంది, టైర్లలో గాలి అనేది చెక్ చేయించుకోండి. ఖచ్చితంగా మీరు బయలుదేరే కంటే ఒక రోజు ముందే ఫుల్ ట్యాంక్ అనేది చేయించుకోండి. ఎందుకంటే మీకు మధ్యన అడవిలో ఏదైనా ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది అనుకోండి, చాలా ఇబ్బంది అవుతుంది. సో ఫ్యూల్ కూడా మీరు పెట్రోల్ కానీ డీజిల్ కానీ 100% బాగా ఫుల్ చేయించుకోవాలి. ఒకవేళ మీకు ఆ శ్రీశైలం ఘాట్ రోడ్ స్టార్టింగ్ పాయింట్ మన్ననూరు కంటే ముందు 2-3 ఊర్లు వస్తాయి మీకు, అక్కడ కూడా పెట్రోల్ బంక్స్ అనేవి ఉంటాయి. అక్కడ మీరు ఫుల్ చేసుకున్నారనుకోండి, మళ్ళీ మీకు రిటర్న్లో వస్తున్నప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అండ్ మీరు శ్రీశైలం దేవస్థానం దగ్గరలో కూడా పెట్రోల్ బంక్ అయితే ఉంది. మీరు శ్రీశైలం వెళ్ళిన తర్వాత కూడా మీరైతే ఫ్యూల్ అనేది కొట్టించుకోవచ్చు. ఫ్రెండ్స్ గమనించండి, నేను చాలాసేపు నుంచి అయితే మీకు చూపిస్తా ఉన్నాను వ్యూ అనేది. సో ఎక్కడ మీకు ఎలాంటి ఘాట్ రోడ్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు, క్లియర్గా మీకు డబల్ రోడ్ అనేది మీకు అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ మనకు ఈగలపెంట, దోమలపెంట అని ఒక 2 విలేజెస్ వస్తాయి. ఆ 2 ఊర్లు దాటిన తర్వాతకి ఎక్కడైతే మనకు లాస్ట్ గుట్ట ఉంటుంది, అక్కడ మనకు రిజర్వేర్ దగ్గర వెళ్తున్నప్పుడు అక్కడ మనకు డౌన్ దిగేది ఉంటుంది. సో ఫస్ట్ అక్కడ మనకు టర్నింగ్స్ అనేది హెవీగా ఉంటాయి. డౌన్ దిగుతున్నప్పుడు మాత్రం చాలా చక్కగా బ్రేక్ కంట్రోల్ అనేది 100% బాగా ఉండాలి. చూపిస్తాను, ఇంకా మనకు ముందు ఎంటర్ అవుతుంది, మనకు ఇంకా రాలేదు. ఇంకా కొన్ని కిలోమీటర్స్ మనం డ్రైవ్ చేసిన తర్వాతకి ఆటోమేటిక్గా ఘాట్ రోడ్ అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది. సో మన్ననూరు ఆ చెక్ పోస్ట్ ఘాట్ రోడ్ స్టార్టింగ్ పాయింట్ నుండి మీరు ఈగలపెంట, దోమలపెంట దాటే వరకు నార్మల్ రోడ్డే ఉంటుంది. మీరు చాలాసేపటి నుంచి చూస్తున్నారు. సో మీకు అడవి మధ్య నుంచి ఒక డబల్ రోడ్ ఉంది. మీరు ఈజీగా మీ లైన్లో పెట్టుకొని ముందున్న వెహికల్స్కి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ప్రతి ఒక్క టర్నింగ్స్ వచ్చే ముందు మీకు రోడ్ సైడ్ లెఫ్ట్ సైడ్ సిగ్నల్ బోర్డ్స్ ఉంటాయి కాబట్టి అది గమనించుకుంటూ మీరైతే ఈజీగా ఇక్కడ నుంచి అక్కడ వరకు అయితే డ్రైవింగ్ చేయొచ్చు. ఇక్కడ మీకు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాతకి మనకు స్టార్ట్ అవుతుంది, చూపిస్తాను మీకు. అక్కడ మాత్రం చాలా స్లోగా డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను అక్కడ స్టార్టింగ్ మన్ననూరు చెక్ పోస్ట్ నుంచి దగ్గర నేను 80, 90, 100 స్పీడ్ అయితే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను. సో అక్కడ మనకు ఎక్కడైతే ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుందో అక్కడ డౌన్ దిగేటప్పుడు మనం ఎక్కువ అయితే మనం స్పీడ్గా వెళ్ళటానికి లేదు, చాలా నెమ్మదిగా ఉండాలి. చూసారా ఎంత పెద్ద షార్ప్ టర్నింగ్ వచ్చింది. సో టర్నింగ్ వచ్చిన దగ్గర మీరు బ్రేక్ మీద కాలు పెట్టి స్లో చేయండి. ఆటోమేటిక్గా మీరు ఆటోమేటిక్ వెహికల్ అనుకోండి, మీరు ఏ గేర్లో ఉన్నా మీకు సంబంధం లేదు. జస్ట్ ఆ టర్నింగ్ దగ్గర మీరు బ్రేక్ అనేది బాగా ప్రెస్ చేయండి. చూడండి ఇక్కడ కూడా టర్నింగ్ వస్తుంది. స్టీరింగ్ కూడా మీరు నెమ్మది తిప్పండి, ఒకేసారి రప్పును కట్ చేయొద్దు. ఎంత అయితే అవసరం ఉందో అంతే. చూడండి ఇక్కడ టర్నింగ్ ఉంది రైట్ సైడ్, నెమ్మదిగా బ్రేక్ మీద కాలు ఉంటుంది ఆటోమేటిక్గా. ఇక్కడ రైట్ సైడ్ గ్లాస్ నుంచి ఆపోజిట్ ఏ వెహికల్ వస్తుంది, పెద్ద వెహికల్ ఏమైనా వస్తుందా అనేది కంపల్సరీ గమనించాలి. సో ఇక్కడ కూడా మనకు నెమ్మదిగా టర్నింగ్ ఉంది, స్పీడ్ బ్రేకర్ కూడా ఒకటి ఉంది. నేను ఇక్కడ సిగ్నల్ బోర్డ్ చూసారా, స్పీడ్ బ్రేకర్ వచ్చింది. ఇక్కడ కూడా నెమ్మదిగా బ్రేక్ మీద కాలు పెట్టి స్లో చేసుకోండి. ఇక్కడ మాన్యువల్ కార్ అనుకోండి, ఖచ్చితంగా మీరు ఫస్ట్ కానీ సెకండ్ గేర్ రావాలి. కంప్లీట్గా మీకు ముందు స్పీడ్ బ్రేకర్ కనిపించింది అనుకోండి, వెనక నుంచే బ్రేక్ టచ్ చేయండి ఫస్ట్. మీరు అక్కడ 4th గేర్లో ఉన్నా పర్లేదు, బ్రేక్ నొక్కుతూ బాగా స్లో అయ్యే మూమెంట్లో క్లచ్ నొక్కి బాగా స్లో అయితే ఫస్ట్ గేర్, కొంచెం మూమెంట్ ఉంటే సెకండ్ గేర్. చూడండి ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ సైడ్ టర్నింగ్ వచ్చింది, బ్రేక్ మీద కాలు పెట్టాలి, స్లోగా నెమ్మదిగా తిప్పుతుండాలి.
ఆటోమేటిక్గా వెంటనే స్టీరింగ్ అనేది సెట్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా టర్నింగ్స్ అనేది ఇక్కడ నుంచి మనకి హెవీగా స్టార్ట్ అవుతున్నాయి. సో ఇక్కడ చూడండి ఒక సిగ్నల్ బోర్డ్ వచ్చింది, ఇక్కడ ముందు నుంచి రైట్ తిరుగుతుంది. ఆటోమేటిక్గా మీకు లెఫ్ట్ సైడ్ ఉంటూనే ఆపోజిట్ వచ్చే వెహికల్స్కి కరెక్ట్గా సైడ్ మెయింటైన్ చేస్తూ ఇక్కడ మొత్తం మనం డౌన్ దిగుతున్నాం ఫ్రెండ్స్. గమనించండి, డౌన్ దిగేటప్పుడు మీకు కేవలం బ్రేక్తోని పని ఉంటుంది. అండ్ మాన్యువల్ కార్ అయితే బాగా డౌన్ హెవీగా వస్తున్నప్పుడు మాత్రం మీరు నెమ్మదిగా థర్డ్ గేర్ కానీ ఇంకా డౌన్ ఎక్కువ ఉన్నప్పుడు సెకండ్ గేర్ వేసుకోండి. బాగా స్లో అయినప్పుడు ఇలా టర్నింగ్ దగ్గర ఆటోమేటిక్ అయినా మాన్యువల్ కార్ అయినా 100% బ్రేక్ మీద కాలు పెట్టి స్లో చేయాలి. టర్నింగ్లలో డౌన్ దగ్గర మాత్రం బ్రేక్ మీద కాలు 100% ఉండాలి. ఏ కార్ అయినా సరే మీకు ఖచ్చితంగా డౌన్ దగ్గర బ్రేక్ మీద కాలు పెడుతూ బాగా హెవీగా డౌన్ తిరిగే కొద్దీ మీరు గేర్ కూడా మాన్యువల్ కార్ అనుకోండి, గేర్ కూడా సెకండ్ గేర్ వేసుకోండి, సెకండ్ ఆర్ థర్డ్ గేర్. అంటే టర్నింగ్ ఎంత స్లో అయినామో ఆ స్లో అయిన దాని ప్రకారంగా మీరు ఆ గేర్ అనేది మార్చుకోవాలి. అంటే అప్పుడు మనకి ఏమవుతుంది, ఒకవేళ మాన్యువల్ కార్ అనుకోండి, మీకు ఇంజన్ బ్రేకింగ్ సిస్టమ్కి బ్రేక్కి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. సో ఈ కార్ అనేది మనకు కంట్రోల్లో ఉంటుంది, జారిపోదు. సో ఖచ్చితంగా డౌన్లో మాత్రం అట్లా చేయాలి. ఇంకా నేను చూపిస్తాను, మీకు ముందు వస్తున్నాయి టర్నింగ్స్, హెవీ టర్నింగ్స్. ఫ్రెండ్స్ గమనించండి, ఇక్కడ మనకు రైట్ సైడ్ బాగా టర్నింగ్ తిరుగుతుంది. సో ఆటోమేటిక్గా ఇటు రైట్ సైడ్ నుంచి అబ్జర్వ్ చేయండి. అంటే ఒకవేళ అక్కడి నుంచి పెద్ద వెహికల్ ఉందనుకోండి, బస్సు లారీ, వాళ్ళు ఏం చేస్తారు, మనకు చిన్న వెహికల్ అంటే లెఫ్ట్ నుండే తిరిగిపోవచ్చు. ఒకవేళ పెద్ద వెహికల్ ఉన్నప్పుడు అవతల రోడ్డుకు అంటే లాంగ్ తీసుకుంటారు. లాంగ్ తీసుకున్నప్పుడు మాత్రమే అవతల వెహికల్ పెద్ద వెహికల్ అయితే కట్ అవుతుంది. ఒకవేళ మీరు రైట్ సైడ్ నుంచి చూసినప్పుడు మీకు కనిపించింది అనుకోండి, కొంచెం వెనకనే ఆగిపోండి. ఎందుకంటే ఆ పెద్ద వెహికల్ ఒకేసారి టర్నింగ్లో తిరగలేదు కాబట్టి. సో ఫ్రెండ్స్ గమనించండి, ఫైనల్గా మనకు శ్రీశైలం రిజర్వాయర్ టర్నింగ్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది స్టార్టింగ్ గుట్ట అన్నట్టు. ఇక్కడ మీకు చూస్తే రైట్ సైడ్ రిజర్వాయర్ క్లియర్ కనిపిస్తుంది. ఇక్కడ కంప్లీట్గా బాగా స్లో అయినాం కాబట్టి ఖచ్చితంగా బ్రేక్ మీద కాలు ఉండాలి. నెమ్మదిగా స్టీరింగ్ తిప్పుకోండి, వెంటనే స్ట్రైట్ చేసుకోండి. అంటే ఇంతసేపు మనం గుట్ట మీద డ్రైవ్ చేసాము, ఇప్పుడు అంటే గుట్ట అంచు నుండి స్టెప్ బై స్టెప్ ఇట్లా కింది దిగుతున్నాం అన్నట్టు, డౌన్ దిగుతున్నాం. సో ఈ యువతల సైడ్ డౌన్ దిగి ఎప్పుడైతే అవతల మధ్యన మీకు ఒక వంతెన వస్తుంది బ్రిడ్జి, సో అక్కడ నుంచి మళ్ళీ అక్కడ గుట్ట ఎక్కాలి, అక్కడ మనం హైట్ ఎక్కుతాము. సో ఇక్కడ అంతా మనం హైట్ దిగుతున్నాము. సో ఇక్కడ నుంచి వీడియోని చాలా జాగ్రత్తగా గమనించండి, నెమ్మదిగా వెళ్ళండి. స్టార్టింగ్లో మీకు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కొంచెం భయపడుతుంటారు, భయం వేస్తుంది, కానీ అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి జాగ్రత్త తీసుకోను నెమ్మదిగా మీకు ప్రాక్టీస్ ఉండాలి ఖచ్చితంగా. సో నేను వీడియో లాస్ట్లో చెప్తాను, ఎవరు వెళ్ళొచ్చు ఘాట్ రోడ్లో, ఎవరు వెళ్ళొద్దు, ఎప్పుడు వెళ్ళాలి అనే దాని గురించి మీకు ఒక మంచి పాయింట్ చెప్తాను. సో మళ్ళీ చూడండి, ఇక్కడ టర్నింగ్ వచ్చింది, ఆటోమేటిక్గా నేను బ్రేక్ మీద కాలు పెట్టి స్లో చేశాను. సో ఇక్కడ మీకు డౌన్ దిగుతున్నారు, క్లియర్గా గమనించండి. ఇక్కడ కంప్లీట్గా మీకు బ్రేక్ కంట్రోల్ అనేది చక్కగా ఉండాలి, తొందరపడద్దు. ముందున్న వెహికల్స్కి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఎట్టు పరిస్థితులలో మన ముందున్న వెహికల్స్ని ఓవర్టేక్ చేయడానికి ట్రై చేయొద్దు, ఎందుకంటే మీకు ప్లేస్ ఉండదు, ఆపోజిట్ వెహికల్స్ వస్తుంటాయి. చూడండి ఇది టర్నింగ్ చూసారా, ఇక్కడ లాంగ్లో తీసుకోండి, రైట్ నుంచి ఇట్లా లాంగ్లో తీసుకుంటే మీకు అక్కడి నుంచి ఏదన్నా కింది నుంచి పైకి వచ్చే వెహికల్ ఏదైనా మనకు తెలుస్తుంది, ఈజీగా ఆ వెహికల్ వెళ్ళడానికి మనకు సరిపడా రోడ్డు ఉంటుంది. సో ఇక్కడ నెమ్మదిగా మీ మార్జిన్లో మీరు మీ లైన్లో స్లోగా బ్రేక్ మీద కాలు ఉండాలి. ప్రాపర్గా టర్నింగ్ వస్తుందన్న ప్రతిసారి మీరు ఖచ్చితంగా ఒకవేళ థర్డ్ గేర్లో ఉన్నా, ఫోర్త్ గేర్లో ఉన్నా, ఆ టర్నింగ్ దగ్గర మాత్రం ఖచ్చితంగా బాగా స్లో అవ్వండి. బ్రేక్ మీద కాలు పెడుతూ నెమ్మదిగా మీరు క్లచ్ నొక్కి సెకండ్ గేర్లో వేసుకోండి. బాగా టర్నింగ్ ఎక్కడైతే బాగా టర్నింగ్ ఉన్నది కదా, ఇప్పుడు మీకు ముందు ఒక టర్నింగ్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్, ఎక్కడైతే మనం టర్నింగ్ అనేది బాగా మూలమడత షార్ప్ టర్నింగ్ లెఫ్ట్ తిరుగుతున్నామో డౌన్లో, అక్కడ మీరు ఈజీగా వెనక నుండే మీ స్పీడ్ అనేది తక్కువ చేసుకోండి. ఆటోమేటిక్గా తక్కువ చేసుకొని క్లచ్ నొక్కి అక్కడ సెకండ్ గేర్ వేసుకోండి. ఇక మీ కార్ అనేది స్పీడ్గా వెళ్ళదు, మీకు ఆటోమేటిక్గా నెమ్మదిగా ముందుకు వదులుతుంది. ఇంజన్ అయితే అస్సలు ఆగిపోదు, ఎందుకంటే మనం డౌన్ దిగుతున్నాం కాబట్టి నెమ్మదిగా కింది గేర్ నుండి మనం స్లోగా మనం అయితే దింపుతున్నాము. ఇక్కడ మీకు ముందు కూడా చూడండి ఒక డౌన్ వస్తుంది. సో ఫ్రెండ్స్ గమనించండి, ఇక్కడ నుంచి మీకు క్లియర్ కనిపిస్తుంది రిజర్వాయర్ చూసారా. సో ఇక్కడ కూడా మనకు టర్నింగ్ వస్తుంది. మీకు ఇది నార్మల్ రోడ్డు స్ట్రైట్గా ఉన్నంత వరకు ఏమి ఇబ్బంది ఉండదు. ఎక్కడైతే టర్నింగ్ వస్తుందో అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. సో ఇక్కడంతా డౌన్ దిగుతున్నారు, డౌన్ దిగుతున్నప్పుడు నెమ్మదిగా మీరు ఆపోజిట్ వెహికల్కి సైడ్ వదిలిపెట్టి నెమ్మదిగా బ్రేక్ మీద కాలు పెట్టి స్లో చేసుకోండి. ఏం లేదు, ఇక్కడ కంప్లీట్గా బ్రేక్తోనే పని. చూడండి ఇక్కడ టర్నింగ్ వస్తుంది, ఆటోమేటిక్గా నేను లెఫ్ట్ సైడ్ నుంచి ఏదైనా వస్తుందో చూశాను,
బాగా స్లో చేశాను. చూడండి నెమ్మదిగా మొత్తానికే స్లో చేశాను. 10 పడిపోయింది స్పీడు. బ్రేక్ మీద కాలు పెట్టాను. నెమ్మది తిప్పాను. వెంటనే స్టీరింగ్ స్ట్రెయిట్ చేసుకున్నాను. మళ్ళీ మీరు మాన్యువల్ అనుకోండి. ఇక్కడ థర్డ్ గేర్ ఏసుకోండి. కొంచెం మీకు ముందు ఏ వెహికల్ లేదు డిస్టెన్స్ ఉన్నప్పుడు ఒక 40, 45 ఉన్నారు కాబట్టి మళ్ళీ ఫోర్త్ గేర్ ఏసుకోండి. ఒకవేళ మీది ఆటోమేటిక్ అనుకోండి ఇబ్బంది లేదు. ఇక్కడ ఆటో అడ్డొస్తుంది. బ్రేక్ మీద కాలు పెట్టి స్లో చేయండి. ఇక్కడ ఎవరు లేరు కాబట్టి నేను వెంటనే దాన్ని ఓవర్‌టేక్ చేశాను. ఒకవేళ మీకు ఎదురుంగా ఏదైనా వెహికల్ ఉందనుకోండి చేయొద్దు. అసలు ఎళ్ళొద్దు. స్లో చేసుకొని దాని వెనకాలనే ఫాలో అవుతుండాలి. సో, ఇక్కడ కంప్లీట్‌గా మనకైతే ఈ టైంలో ట్రాఫిక్ అయితే లేదు. ఒక్కొక్కసారి వీకెండ్స్‌లలో సపోజ్ శివరాత్రి టైంలో ఏదైనా పండుగలు ఉన్నప్పుడు మాత్రం పిచ్చ ట్రాఫిక్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఘాట్ రోడ్ మొత్తం జామ్ అయిపోతుంది. సో, అప్పుడు మీకు ట్రాఫిక్ ఉన్నా కూడా నెమ్మదిగా మీరు ముందున్న వెహికల్‌కి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ నెమ్మదిగా వెళ్ళాలి. ఘాట్ రోడ్‌లో అసలు తొందరపడొద్దు. మీరు కంప్లీట్‌గా బాగా అన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ నెమ్మదిగా నిదానంగా డ్రైవ్ చేస్తూ ఉండండి. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకొకటి ఖచ్చితంగా హారన్ అయితే టర్నింగ్‌లలో కంపల్సరీ 100% హారన్ కొట్టాలి. సో, మీకు హారన్ కొట్టండి అని మీకు సింబల్ కూడా ఉంటుంది. 100% ఖచ్చితంగా హారన్ అయితే యూజ్ చేయాలి. సో, హారన్ యూజ్ చేస్తూ నెమ్మదిగా స్లో చేసుకొని మీరు డ్రైవింగ్ చేస్తుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో, కంప్లీట్‌గా గమనించండి. అక్కడి నుంచి మన ఆపోజిట్ వచ్చే వెహికల్స్ ఇప్పుడు వాళ్ళకి హైట్. సో, మనం కిందికి దిగుతున్నాం కాబట్టి మనకు డౌను. ఎప్పుడైతే ఈ డౌన్ కంప్లీట్‌గా దిగి మనం అవతల సైడు రిజర్వాయర్ అవతల సైడ్ ఎంటర్ అవుతామో, మళ్ళీ అక్కడ మనకు ఒక గుట్ట మొత్తం మనకు మళ్ళీ సర్కిల్‌లో మన హైట్ ఎక్కాల్సి ఉంటుంది. అంటే కంప్లీట్‌గా మనకు ఘాట్ రోడ్ అనేది ఎక్కువ ఉండదు. 15-20 కిలోమీటర్ మాత్రమే. ఏదైతే ఈ 2 రిజర్వాయర్ మధ్యన 2 గుట్టలున్నాయో, ఈ గుట్ట దిగుతున్నప్పుడు మెల్లగా దిగాలి. అండ్ అవతల గుట్ట ఎక్కుతున్నప్పుడు టర్నింగ్స్ అనేది తీసుకుంటూ హైట్ ఎక్కాలి. సో, అక్కడ మీకు హైట్ ఎక్కిన తర్వాతకి మీకు మళ్ళీ రోడ్ అనేది నార్మల్ అయిపోతుంది. అక్కడ మీకు ఎక్కడ ఘాట్ రోడ్ అనేది ఏది ఉండదు. నార్మల్ రోడ్ ఎట్లా ఉంటుందో అట్టే ఉంటుంది. కేవలం ఈ ఘాట్ రోడ్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో రిజర్వాయర్ దగ్గర, అక్కడ జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. సో, చాలామంది మొత్తం అంతా గుట్ట మీద డ్రైవ్ చేయాలి, ఘాట్ రోడ్ ఎక్కువ ఉంటుందని భయపడుతుంటారు. సో, అలాంటి భయం ఏం లేదు ఫ్రెండ్స్. చాలా ఈజీ. కాకపోతే ఈ టెక్నిక్స్ అనేది పాటించండి. సో, మనకిక్కడ కొంచెం ముందుకెళ్తే మధ్యన ఒక వంతెన వస్తుంది. ఏదైతే రిజర్వాయర్ నుండి మనకు వాటర్ వస్తుంటాయో, సో, అక్కడ మనకు 2 గుట్టల మధ్యన ఇక్కడ మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది చూడండి. అక్కడ ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నది మొత్తం ప్లేస్ తెలంగాణలోకి వస్తుంది. తెలంగాణ స్టేట్‌లోకి. ఎప్పుడైతే మనకు ఆ వంతెన బ్రిడ్జ్ ఎక్కి రైట్ సైడ్ అవతల సైడ్ వెళ్ళిపోయామో, అక్కడ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కిందికి వస్తుందన్నట్టు. జస్ట్ రిజర్వాయర్ యువతల తెలంగాణ డిస్ట్రిక్ట్, రిజర్వాయర్ అవతల ఏపీ అన్నట్టు. సో, ఇక్కడ చూడండి రైట్ సైడ్ ఉంది కదా వంతెన. సో, ఇక్కడ నుంచి మనకు కంప్లీట్‌గా అవతల సైడ్ వెళ్ళిపోవాలి. సో, ఇక్కడనే చాలా వరకు ఒక్కోసారి ట్రాఫిక్ అనేది హెవీగా జామ్ అవుతుంది. ఈ రోజైతే నాకు అసలు ట్రాఫికే లేదు. చాలా తక్కువ ఉంది. కానీ కొన్ని సమయములలో వీకెండ్స్‌లలో బాగా చాలామంది శ్రీశైలానికి వస్తుంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు రైట్ సైడ్ రిజర్వాయర్ గమనించండి. చాలా చక్కగా కనిపిస్తుంది. ఇక్కడ మీకు ముఖ్యంగా పేషెన్స్ ఉండాలి. చాలా ఓపికతోని నెమ్మదిగా డ్రైవ్ చేస్తుండాలి. అస్సలు తొందరపడొద్దు. సో, మీకు ఘాట్ రోడ్లలో టర్నింగ్స్‌లో ఒక్కొక్కసారి పెద్ద వెహికల్ ఏదన్నా హెవీ లోడ్‌తోని లారీ కానియండి, ఏదన్నా పెద్ద వెహికల్ తిరుగుతున్నప్పుడు ఒకేసారి తిరగలేదు కాబట్టి అక్కడ మీకు ఒక్కొక్కసారి అలాంటి సమయంలో కూడా మీకు ట్రాఫిక్ జామ్ అయితే అవుతుంది. సో, ఇక్కడ గమనించండి, ఇక్కడ ఎదురుంగా గుట్ట ఉంది కదా. మనం ఇప్పుడు ఆ ఘాట్ రోడ్లో ఆ గుట్ట అనేది పైకి ఎక్కాలి. సో, ఇప్పుడు మొత్తం మనం డ్రైవ్ చేసింది ఫారెస్ట్లో డ్రైవ్ చేసాము. అండ్ గుట్ట దిగుతున్నప్పుడు ఘాట్ రోడ్ అనేది కిందికి డౌన్ దిగాము. ఇప్పుడు ఏదైతే మనకు ముందు రాబోతుందో అక్కడ మనం హైట్ ఎక్కాలి. సో, ఇంతసేపు డౌన్లో డ్రైవ్ చేసాము. ఇప్పుడు మనం హైట్ ఎక్కేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో నేను చెప్తాను. సో, చాలా చక్కగా లో గేర్లో తీసుకెళ్ళాలి మాన్యువల్ కార్ అయితే. ఒకవేళ ఆటోమేటిక్ అనుకోండి, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒక్కసారి డ్రైవ్ మోడ్లో పెట్టుకుంటే మీరు ఈజీగా చక్కగా ఎలాంటి భయం లేకుండా మీరైతే డ్రైవింగ్ చేయొచ్చు. కాకపోతే మీకు కొంచెం సైడ్ అనేది చూసుకోవాలి. సైడ్ ఉన్న పక్క నుంచి ఆపోజిట్ వస్తున్న వెహికల్ని టర్నింగ్లలో ముందే గమనించండి. సో, టర్నింగ్లలో గమనించారనుకోండి, మీరు కొంచెం ఆ వెహికల్కి కొంచెం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తారు. సో, గమనించండి ఫ్రెండ్స్, మనం కొంచెం స్లోగా అయిపోయాము. ఎందుకంటే మనకు ముందు ఒక హెవీ లోడ్తో ఒక ట్రక్ వెళ్తుంది, గమనించారా? ఈ బస్సు ముందు ఉంది. సో, ఆటోమేటిక్గా మనం ఇక్కడ చేసేది ఏం లేదు. సైడు తీసుకుంటానికి అవకాశం ఉండదు.
మీకు ఆపోజిట్ వెహికల్స్ అనేది హెవీగా వస్తుంటాయి. మీరు చక్కగా ఓపికతోని ముందున్న వెహికల్కి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ నెమ్మదిగా వెనక మీరు ఫాలో అవుతూ డ్రైవింగ్ చేయడమే. సో ఇక్కడ ఓవర్టేక్ చేస్తానికి అస్సలు అవకాశం లేదన్నట్టు. సో చక్కగా మెల్లగా లైన్లో పెట్టుకొని స్లోగా డ్రైవింగ్ చేయాలి, తొందరపడవద్దు. ఇక్కడ మీరు ముందు రోడ్డు కూడా చూసుకోవాలి. స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, కొన్ని గుంటలు గోతులు వస్తుంటాయి, ఆపోజిట్ కూడా వెహికల్ వస్తుంటుంది. సో ఇక్కడ నెమ్మదిగా చూసుకుంటూ మీ మార్జిన్లో మీరు నెమ్మదిగా కట్ చేస్తూ ఉండాలి. మీకు ఏమాత్రం డౌట్ అనిపించినా ఆగిపోండి, తొందరపడొద్దు, బ్లైండ్గా దూరిపోవద్దు. ముందు ప్లేస్ ఉన్నప్పుడు అసలు మన వెహికల్ అక్కడి నుంచి పాస్ అవుతుందా లేదా అనేది చూసుకొని నెమ్మదిగా వెళ్ళండి. తొందరపడి మీరు ముందుకెళ్ళి ఇరుక్కపోవద్దు. ఎందుకంటే ఇక్కడ సింగిల్ లోడ్ ఉన్నప్పుడు మనం ఏం చేయలేము. ఆపోజిట్ వెళ్ళిపోతే ఆటోమేటిక్గా ట్రాఫిక్ అనేది జామ్ అయిపోతుంది. కాబట్టి మనం ఉన్న లైన్లోనే మనం నెమ్మదిగా డ్రైవింగ్ చేస్తూ ఉండాలి. ఫ్రెండ్స్ గమనించండి, ఇక్కడ నుంచి మనకు హైట్ ఎక్కే ప్లేస్ అయితే స్టార్ట్ అవుతుంది. మనం ఇక్కడ నుంచి అంటే కొండ పైకి ఎక్కుతున్నాం అన్నట్టు. ఇంతసేపు డౌన్ దిగాం కదా, ఇక్కడ నుంచి మనం ఈ కొండ ఒక్కటి ఎక్కేస్తే మనకు ఆల్మోస్ట్ ఘాట్ రోడ్ అనేది కంప్లీట్గా అయిపోతుంది. సో ఇప్పుడు ఏ విధంగా అయితే మీరు టర్నింగ్స్ వచ్చిన దగ్గర బాగా స్లో చేసుకొని టర్నింగ్స్ తిప్పారో, ఇక్కడ కూడా మీరు అన్ని టర్నింగ్స్ మీరు లెఫ్ట్ సైడ్ తిరిగేది ఉంటుంది. సో ఖచ్చితంగా ఎక్కడైతే టర్నింగ్ బాగా హైట్ ప్లేస్ వస్తుందో గేర్లు అనేది కింది నుంచి తీసుకెళ్ళండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ స్లోగా వెళ్తున్నాము, మన స్పీడ్ అనేది ఒక 30 ఉంది, థర్డ్ గేర్ వేసుకున్నాం అంటే మన స్పీడ్ ప్రకారంగా ఖచ్చితంగా గేర్లు అయితే మారుస్తూ ఉండాలి. సో ఇక్కడ నాకు ఆటోమేటిక్గా సైడ్ వచ్చేసింది, లారీ స్లో అయింది, నేను ఆ లారీని ఓవర్టేక్ చేశాను. సో ఇక్కడ మీకు ఓవర్టేక్ చేయాలని రూల్ ఏం లేదు. ఒకవేళ మీకు స్టార్టింగ్ కాబట్టి నెమ్మదిగా ఉంటారు కాబట్టి మీరు ఓవర్టేక్ చేయాలని అవసరం లేదు. కాస్త నెమ్మదిగా వెళ్ళండి. ఒకవేళ మీకు ఓవర్టేక్ చేసేంత ఉంది ప్లేసు, ఆపోజిట్ ఏ వెహికల్ లేదు అన్నప్పుడు ఈజీగా ఖచ్చితంగా 100% మీరు ఓవర్టేక్ చేసి వెళ్ళిపోండి. ఎందుకంటే మీకు ఆటోమేటిక్గా సైడ్ ఎదురుగా ఏ వెహికల్ లేదు కాబట్టి చూసుకొని మీరు వెళ్ళిపోవచ్చు, తప్పేం లేదు. సో కంపల్సరీ హైట్ ఎక్కుతున్నప్పుడు మాత్రం ముందున్న వెహికల్కి దగ్గరగా ఉండొద్దు. మినిమం ఖచ్చితంగా ఇంత డిస్టెన్స్ పెట్టుకోండి. ఎందుకంటే హైట్ కాబట్టి వాళ్ళు సడన్గా వెనకకు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే మన ముందు వెళ్తున్న వాళ్ళు ముందు స్లోగా వెళ్ళే కొద్దీ మీరు నెమ్మదిగా వెళ్ళండి. సో ఇక్కడ బాగా హైట్ ఎక్కువ వచ్చింది కాబట్టి ఇక్కడ మీరు సెకండ్ గేర్ వేసుకోండి. కొంచెం మెల్లగా సెకండ్ గేర్లోనే నెమ్మది యాక్సిలేటర్ ఇస్తూ వెళ్ళిపోండి. ఇంకా బాగా హైట్ టర్నింగ్ ఉన్నది అన్న దగ్గర టక్కున క్లచ్ నొక్కి ఫస్ట్ వేసేసుకోండి. ఇక మీరు ఫస్ట్ గేర్ వేసారనుకోండి, ఎంత పెద్ద హైట్ అయినా ఎక్కేస్తుంది. సో మళ్ళీ మూమెంట్ ఉంది కాబట్టి నేను మళ్ళీ ఇక్కడ మనం సెకండ్ గేరు అండ్ థర్డ్ గేర్ కూడా వేసుకోవచ్చు. ముందు టర్నింగ్ వస్తున్నట్టు మీకు తెలుస్తుంది క్లియర్గా. మీకు ముందు వెహికల్ మనకంటే ముందు ఉంది కాబట్టి అది టర్నింగ్ తిరుగుతుంటుంది. అక్కడ మీరు కొంచెం స్లో చేసుకొని నెమ్మదిగా గేర్ అనేది థర్డ్లో ఉన్న ఫోర్త్లో ఉన్న కింది గేర్కి రండి, సెకండ్కి వచ్చేసేయండి. అప్పుడు మీకు ఇబ్బంది ఉండదు, లోడ్ గేర్ అన్నట్టు. సో మీ కార్లో ఫుల్ మెంబర్స్ కూర్చుంటారు, మీ కార్ కూడా ఆ లోడ్ని గుంజాలంటే కింది గేర్ నుంచి తీసుకెళ్ళాలి హైట్ ఎప్పుడైనా సరే. సో ఖచ్చితంగా తొందరపడద్దు, నెమ్మదిగా ఎక్కుతూ ఉండండి, ఎలాంటి ఇబ్బంది ఉండదు. చూడండి ఇక్కడ మనకు చాలాసేపటి నుంచి మనం హైట్లో డ్రైవ్ చేస్తున్నాము. సో మీరు లో గేర్లో తీసుకెళ్ళండి. ఇప్పుడు కొంచెం హైట్ ఎక్కేసాము, కావాలంటే ఇక్కడ గేర్ మార్చుకోండి, ఫోర్త్ వేసేసుకోండి, టర్నింగ్ వస్తుంది, బ్రేక్ మీద కాలు పెట్టుకోండి. ఆపోజిట్ యొక్క వెహికల్స్ని వెనక నుంచి అబ్జర్వ్ చేయండి. మీకు ముందు బస్సు ఉంది కాబట్టి మీకు సరిగా కనిపించదు. సో కొంచెం ఇట్లా రైట్ సైడ్ ఇట్లా చూస్తే మీకు తెలుస్తుంది. ఒకవేళ మీకు రైట్ సైడ్ నుంచి మన వెనక నుంచి కూడా ఏ వెహికల్స్ వస్తున్నాయి అనేది మనం ఇక్కడ సెంటర్ మిర్రర్లో అండ్ మన రైట్ సైడ్ మిర్రర్లో కూడా చూసుకోవాలి. నెమ్మదిగా మనకున్న లెఫ్ట్ సైడ్ మార్జిన్లో స్లోగా మనం లైన్లో పెట్టుకొని నెమ్మదిగా వెళ్తుండాలి. ఆపోజిట్ వచ్చే వెహికల్స్కి మనం ఖచ్చితంగా డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తుండాలి. సో మీకు ముందు అనేది హైట్ ఎక్కుతున్నారు, బాగా పెద్ద గడ్డ ఇది. సో ఆటోమేటిక్గా మీరు ఇక్కడ థర్డ్లో ఉన్నప్పుడు సెకండ్లో వేసుకోండి, గేర్ డౌన్ చేయండి. మీరు అంటే హైట్ పెరిగే కొద్దీ లో గేర్లో తీసుకోండి, మీకు ఈజీగా గడ్డ ఎక్కేస్తుంది, ఎక్కడ మధ్యన ఆగదు. ఒకవేళ మీరు థర్డ్ గేర్లో ఉండి అట్లా ఎక్సలేటర్ ఇచ్చారనుకోండి, అంటే అక్కడ ఆ గడ్డ ఎక్కలేక మళ్ళీ ఆగిపోతుంది. సో అందుకోసమే వెనక నుంచే మీరు ఆ గేర్ అనేది డౌన్ చేశారనుకోండి, మీకు ఫ్రీగా ఎక్కేస్తుంది అన్నట్టు. సో మళ్ళీ ఇక్కడ రైట్ సైడ్ హైట్ ఉంది, టర్నింగ్ ఉంది, హార్న్ కొట్టుకోండి కంపల్సరీ. ఇక్కడ చూడండి క్లియర్గా ఓవర్టేక్ చేయొద్దని టర్నింగ్లో ఒక బోర్డు కనిపించింది మీకు రెడ్ కలర్లో. సో మళ్ళీ హైట్ ఎక్కుతున్నాము, ఆటోమేటిక్గా మీ గేర్ అనేది డౌన్ చేసుకోండి. మాన్యువల్ కార్కి చెప్పేది నేను.
ఆటోమేటిక్ అయితే ఇబ్బంది లేదు. ఇక్కడ టర్నింగ్ వస్తుంది మనకు. చూడండి బాగా స్లో చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ గేర్కి వచ్చేసేయండి కంప్లీట్గా 100% రండి మీరు. ఫస్ట్ స్టార్టింగ్లో కాబట్టి ఫస్ట్కి వచ్చేసేయండి. వెంటనే మూమెంట్ ఇచ్చి బాగా యాక్సిలరేటర్ ఇచ్చి గడ్డెక్కాలి. వెంటనే మార్చొద్దు మళ్ళీ. ఇక్కడ మళ్ళీ గేర్ మార్చుకోండి. ఇప్పుడు అంటే నేను డ్రైవ్ చేస్తున్న దానికి మీరు డ్రైవ్ చేస్తున్న దానికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను సీనియర్ డ్రైవర్ని, నాలాంటి సీనియర్ డ్రైవర్సు టపా టపా పర్ఫెక్ట్గా ఫాస్ట్గా నడిపేస్తాం. ఎందుకంటే మాకు ఆ మూమెంటు అది అన్నది అంత టక్ టక్ అలవాటు కాబట్టి గేర్లు మార్చడమైనా క్లచ్ మూమెంట్ తీసుకురామైనా తీసుకొస్తుంటాం అన్నట్టు. చూడండి మళ్ళీ టర్నింగ్ వచ్చింది. అక్కడ సైడ్ ఆపోజిట్ చూడండి. చూస్తూ నెమ్మదిగా ఇట్లా మీరు గేర్ మార్చుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా ఫ్రెండ్స్, మీరు బాగా స్లో అయ్యి ఆ టర్నింగ్ దగ్గర ఫస్ట్ గేర్కి వస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. బాగా స్లో అవుతున్నారు కాబట్టి మళ్ళీ కొంచెం మూమెంట్ వచ్చినప్పుడు సెకండ్ వేసుకోండి. మళ్ళీ బాగా స్లో అవుతున్నప్పుడు మళ్ళీ కింది తీసుకురండి గేరు. అంటే బాగా స్లో అవుతున్నప్పుడు మాత్రం క్లచ్ నొక్కుతూ గేర్ మార్చుకోండి. బాగా టర్నింగ్ వస్తుంది, ముందు గడ్డ పెరుగుతుందనే లోపే మీరు సెకండ్లో ఉన్నట్టయితే ఫస్ట్కి వచ్చేసేయండి. ఇక మీకు ఇబ్బంది ఉండదు. చూడండి మళ్ళీ ముందు మనకు లెఫ్ట్ టర్నింగ్ ఉంది. సో ఇక్కడ మన ముందు వెహికల్స్ కూడా బాగా స్లో అవుతున్నారు. మీరు కూడా స్లోగా అండి. స్లో అయ్యి ఫస్ట్ గేర్ వేసుకోండి. నెమ్మదిగా ఫస్ట్ గేర్ వేసుకొని నెమ్మదిగా స్లోగా ముందు వెహికల్ వెళ్ళే కొద్దీ మెల్లగా మూవ్ చేయండి. ఇక్కడ లెఫ్ట్ తిప్పేసుకోండి. ఒకవేళ టర్నింగ్లో సపోజ్ అనుకుందాం మనకు ట్రాఫిక్ జామ్ అయింది, పూర్తిగా ఆగిపోయాం అనుకోండి. మీరు కూడా పూర్తిగా ఆగిపోండి, భయపడొద్దు. అక్కడ మనం పూర్తి కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత బట్టి తెలివితోని మూవ్ చేయాలి. మనం భయపడితే నడవదాడ. సో కంప్లీట్గా ఆగిపోతే బ్రేక్ అనేది ప్రాపర్గా కొట్టి హ్యాండ్ బ్రేక్ లాగేసేయండి. గట్టిగా లాగేసి ఆటోమేటిక్ వెహికల్ అయితే బ్రేక్ మీద కాలు తీసేయండి. హ్యాండ్ బ్రేక్ ప్రాపర్గా వేసారు కాబట్టి వెనకకు రాదు. యాక్సిలేటర్ ఇస్తూ హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేయండి, ముందుకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు వచ్చే కొత్త వెహికల్స్కి మీకు ఓల్డ్ అసిస్టెంట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఎంత పెద్ద గుట్ట లాంటి హైట్ ప్లేస్లో కూడా మీకు కార్ అనేది వెనకకు రాదు. 3 సెకండ్లు ఓల్డ్ అవుతుంది. ఒకవేళ పాత మోడల్ కార్లు ఉంటే మాత్రం హైట్లో ఆగినప్పుడు హ్యాండ్ బ్రేక్ గట్టిగా లాగి మీరు యాక్సిలేటర్ ఇస్తూ మీరు హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేయండి, ముందుకు వెళ్ళిపోతుంది. ఒకవేళ మాన్యువల్ కార్ అనుకోండి, సేమ్ టెక్నిక్. మీకు చిన్న బండ్లు అయితే కొంచెం పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఆగిన దగ్గర బ్రేక్ మీద కాలు గట్టిగా పెట్టి హ్యాండ్ బ్రేక్ గట్టిగా లాగేసేయండి. లాగేసి అక్కడ మీరు ఏం చేస్తారు, ఫస్ట్ గేర్ వేసుకోండి. ఫస్ట్ గేర్ వేసుకొని బ్రేక్ మీద కాలు తీసేయండి. మీకు బ్రేక్తో పని లేదు. సో నెమ్మదిగా బైటింగ్ పాయింట్ తీసుకోండి ఫస్ట్. అందుకోసమే మీకు ప్రాక్టీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు క్లచ్ కంట్రోల్ అనేది ఎంత పర్ఫెక్ట్గా మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు క్లచ్ కంట్రోల్ పర్ఫెక్ట్గా వస్తుందో మీకు ఇలాంటి ఘాట్ రోడ్లో ఇబ్బంది ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ట్రైనింగ్ అనేది అక్కడ కావాలి. సో అక్కడ బాగా ట్రైనింగ్ తీసుకొని అక్కడ నడిపిన వాళ్ళు మాత్రము ఇక్కడికైతే రావచ్చు. ఘాట్ రోడ్లో ఆగిపోయినా కూడా మీరు ఈజీగా మేనేజ్ చేస్తారు. అక్కడ క్లచ్ కంట్రోల్తోని బైటింగ్ పాయింట్ తీసుకొస్తూ హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేస్తూ యాక్సిలేటర్ ఎక్కిస్తే సరిపోతుంది. ఈజీగా ఎంత పెద్ద హైట్ అయినా మనం ఈజీగా మూవ్ చేయవచ్చు. అంటే ఆ గుట్ట యొక్క టర్నింగ్స్ ఘాట్ అనేది అయిపోయింది. మామూలుగా ఇక్కడ మనకు టర్నింగ్స్ ఉంటాయి, మూల మలుపులు ఎక్కువగా ఉంటాయి. బాగా స్లోగా చేసుకొని మీరు నెమ్మదిగా గేర్ డౌన్ చేస్తూ మళ్ళీ టర్నింగ్ తిరిగిన తర్వాతకి మళ్ళీ స్పీడ్ పెంచుతూ గేర్ మార్చుకుంటూ ముందే మీరు గమనించండి. నేను చెప్పాను అందుకోసం మీకు సిగ్నల్ బోర్డ్స్ని బాగా ఫాలో అవ్వాలి, ముందున్న వెహికల్ని ఫాలో అవ్వాలి, దానికి డిస్టెన్స్ పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ రైట్ సైడ్ తిరుగుతుంది, మీకు యారో మార్క్ కనిపిస్తుంది క్లియర్గా. సో రైట్ సైడ్ టర్నింగ్ ఉంది కాబట్టి రైట్ తిరుగుతున్నాయి వెహికల్స్. సో టర్నింగ్ ఉంది కాబట్టి నెమ్మదిగా వెనక నుంచే స్లోగా ఉన్నట్టయితే గేర్ అనేది డౌన్ చేయండి. థర్డ్లో ఉన్నట్టయితే సెకండ్కి వచ్చేయండి. చూడండి ఇక్కడ బాగా స్లో అవుతున్నాము, మనకు ఆపోజిట్ కూడా తెలుస్తుంది. సో టర్నింగ్ ఆటోమేటిక్ తిరిగేసాము, స్టీరింగ్ స్ట్రైట్ చేసుకున్నాము. మళ్ళీ మూమెంట్ ఇవ్వండి, మళ్ళీ గేర్ మార్చండి. మళ్ళీ చూడండి ఇక్కడ ముందు మళ్ళీ లెఫ్ట్ తిరుగుతుంది. అంటే ఇక్కడ మనకు మలుపులు అనేవి ఎక్కువగా ఉంటాయి. సో మలుపులు ఉంటాయి, డౌన్ ఉంటుంది, హైట్ ఉంటుంది, అంతే ఈ మూడే. సో నెమ్మదిగా మీరు అక్కడ ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మీరు ఆ స్పీడ్ ప్రకారంగా గేర్లు మార్చడం, బ్రేక్ కొట్టి స్లో చేసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీకు స్టార్టింగ్లో ఒక్కసారి ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి కొంచెం భయం అనిపిస్తుంది, అసలు భయపడొద్దు. మనం పర్ఫెక్ట్గా మనం పాటించవలసిన జాగ్రత్తలు పాటిస్తూ సో ఇట్లా ఉంటుంది మూమెంట్ అని నేను చెప్తున్నాను కాబట్టి మీకు అక్కడ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీకు ఏం చేయాలో తెలుస్తుంది ఆటోమేటిక్గా. సో ఖచ్చితంగా మీకు క్లచ్ కంట్రోల్ అనేది బాగా పర్ఫెక్ట్గా
ప్రాక్టీస్ ఉంది, మీరు సిటీ ట్రాఫిక్లో హైవేలలో డ్రైవింగ్ చేశారు కాబట్టి ఇక్కడ మీరు ఈజీగా మేనేజ్ చేయలేస్తారు. సో అంత భయపడాల్సిన అవసరం ఏం లేదన్నట్టు. ముఖ్యంగా మనం ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తూ ఎంత ఘాట్ రోడ్డు ఇలాంటి రోడ్లో మనం ఈజీగా 100% డ్రైవింగ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మనకు ఆల్మోస్ట్ ఘాట్ రోడ్ అయిపోయింది. సో చాలా దగ్గరలో నియర్ బై ఒక 4-5 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. సో ఏదైతే ఈ గుట్ట ఉందో లాస్ట్ ఎండింగ్ భాగం మనం మళ్ళీ కిందికి దిగుతున్నాం అన్నట్టు ఇక్కడ. సో గమనించండి, అక్కడ ఆపోజిట్ వెహికల్స్ అనేది పైకి ఎక్కుతున్నారు, మనం ఇక్కడ నుంచి కిందికి దిగుతున్నాం. లాస్ట్ ఏదైతే ఎడ్జి కొండ ఉందో ఇది దిగేస్తే మనకు కొంచెం దూరంలో మనకు శ్రీశైలం దేవస్థానం మనం గుడికైతే వెళ్ళిపోతాము. ఇక్కడ మీరు కంప్లీట్గా దిగుతున్నప్పుడు కూడా నేను మీకు చెప్పాను కదా, సేమ్ టెక్నిక్స్, బ్రేక్ మీద కాలు పెట్టుకొని నెమ్మదిగా తిరగండి. సో తిరుగుతూ మీరు హైట్ ఎక్కాలన్నప్పుడు మాత్రం మీరు స్పీడ్ ప్రకారంగా గేర్ అనేది లో గేర్లో తీసుకెళ్ళండి. బాగా టర్నింగ్ తిరుగుతున్న దగ్గర ఫస్ట్ గేర్ వేసుకోండి, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఫస్ట్ గేర్ వేసుకొని బాగా ముందుకు మూవ్ చేసిన తర్వాతకి అప్పుడు మీరు ఇట్లా గేర్లు మారుస్తూ ఉండండి. మీకు పర్ఫెక్ట్గా స్పీడ్ ప్రకారంగా గేర్స్ అయితే మార్చడం ఈజీగా వచ్చేస్తుంది. శ్రీశైలం దేవస్థానం కంటే మనకు ముందు గణేషుని ఒక గుడి వస్తుంది, వినాయకుని గుడి. ఆ గుడి దాటిన తర్వాతకి మనకి ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక చెక్ పోస్ట్ వస్తుంది. సో అక్కడ చెక్ పోస్ట్ దగ్గర మనం 100 రూపీస్ అనేది పే చేయాలి. అక్కడ మీకు ఎలాంటి ఫాస్ట్ ట్రాక్ అనేది పనిచేయదు, ఓన్లీ క్యాష్ మాత్రమే తీసుకుంటారు. అది 24 అవర్స్ వ్యాలిడిటీతో వస్తుంది మనకు ఆ టోకెన్ అనేది. జస్ట్ వన్ టైం మనం వెళ్ళేటప్పుడు లోపలికి 100 రూపీస్ కట్టేసి లోపలికి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ మనం బయటికి వెళ్తున్నప్పుడు మళ్ళీ ఎలాంటి టోల్ గేట్ అనేది ఉండదు. కంప్లీట్గా ఇప్పుడు ఎట్లయితే వచ్చామో సేమ్ అదే విధంగా మళ్ళీ మనం రిటర్న్ అయితే ఇలాంటి జాగ్రత్తలే పాటిస్తూ సేమ్ ఇదే టెక్నిక్స్ పాటిస్తూ తొందరపడద్దు, నిదానంగా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ మనం హ్యాపీగా దర్శనం చేసుకొని మనం రిటర్న్ మళ్ళీ వెళ్ళిపోవచ్చు. ఏదైతే మనం శ్రీశైలం రావడానికి మనం ఎర్లీ మార్నింగ్ టైంలో మనం వచ్చామో సేమ్ మళ్ళీ ఇక్కడ నుంచి దర్శనం చేసుకొని నైట్ ఉండిపోండి. ఒకవేళ మీరు సేమ్ డే రిటర్న్ కావాలంటే మీరు ఎర్లీ మార్నింగ్ కొంచెం తొందరగా బయలుదేరి వస్తే మీరు ఇక్కడికి 11-12 వరకు చేరుకుంటారు. మళ్ళీ మీరు దర్శనం అన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ మీరు ఒక 3-4 o'clockకి స్టార్ట్ కావాలి. 5-6కు అయినా కూడా పర్లేదు. ఎందుకంటే మళ్ళీ మీకు అక్కడ ఈ ఘాట్ రోడ్ కంప్లీట్గా దాటేసి వెళ్ళిపోవాలి. ఏదైతే మనకు అక్కడ చెక్ పోస్ట్ ఉంటుందో మన్ననూరు చెక్ పోస్టు మళ్ళీ 9 తర్వాతకి క్లోజ్ అయిపోతుంది. మీరు ఎట్టు పరిస్థితుల్లో 7-8 లోపు ఆ గేట్ అనేది దాటేస్తే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ విధంగా ప్లానింగ్ చేసుకోండి. ఒకవేళ లేదు మేము నైట్ ఇక్కడ ఉండిపోతాం అనుకుంటే మీరు శుభ్రంగా దర్శనం చేసుకొని ఇక్కడ ఆ నైటు వేరే లాడ్జ్లో ఎక్కడన్నా ఉండి మీరు మళ్ళీ ప్రశాంతంగా మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్స్ కూడా చేసుకొని మళ్ళీ మీరు సేమ్ టెక్నిక్స్ నేనైతే ఎలాంటి జాగ్రత్తలు చెప్పానో సో ఆ జాగ్రత్తలు పాటిస్తూ నెమ్మదిగా మీరైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోవచ్చు. ముఖ్యంగా ఆ ఘాట్ రోడ్డు పైకి ఎక్కుతున్నప్పుడు మాత్రం లో గేర్లో మెల్లగా తీసుకెళ్ళండి. ఫస్ట్ గేర్ వేసుకోండి, మోస్ట్లీ అక్కడ మీకు హైట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఒకవేళ మీ కారులో ఫుల్గా అన్ని సీట్లలో అందరు కూర్చున్నారన్నప్పుడు మీకు లోడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫైనల్గా మీరు ఆ టర్నింగ్లో కొంచెం వెనక నుంచే ఫస్ట్ గేర్లో మెల్లగా తీసుకెళ్ళండి. మాన్యువల్ కార్ అయితే. ఒకవేళ ఆటోమేటిక్ కార్ అయితే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ ఆటోమేటిక్ వెహికల్ ఈ ఘాట్ రోడ్లో డ్రైవింగ్ చేయడం చాలా ఈజీ. మాన్యువల్ కార్ అయితే మాత్రం మీరు కొంచెం ఫస్ట్ గేర్లో ఆ హైట్ దగ్గర మాత్రం మూవ్ చేస్తూ ఉండండి. డౌన్ దిగుతున్నప్పుడు మాత్రం బాగా స్లోగా ఉండండి. ఎక్కడైతే షార్ప్ టర్నింగ్ ఉంటుందో కంప్లీట్గా సెకండ్ గేర్లో ఉండాలి. డౌన్ దిగుతున్నప్పుడు బ్రేక్ మీద కాలు ఉండాలి. నెమ్మదిగా మీరు స్లోగా దింపుతుండాలి. మళ్ళీ మీకు టర్నింగ్ అయిపోయింది, మళ్ళీ స్ట్రేట్ అవుతుందనగా ఆటోమేటిక్గా మీ స్పీడ్ ప్రకారంగా గేర్లు మారుస్తూ ఉండండి. మొత్తానికి లో గేర్లో డ్రైవ్ చేయొద్దు, ఎందుకంటే మీకు లో గేర్లో మూమెంట్ ఎక్కువ ఉండదు, స్లోగా వెళ్తుంటుంది. మీరు ఆటోమేటిక్గా స్పీడ్ ప్రకారంగా గేర్లు పెంచుతానే మనకు మూమెంట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనం మొత్తానికి ఫైనల్గా వచ్చేసాము. జస్ట్ ఒక్క 1 minute మనం ఇక్కడ లోపలికి వెళ్ళిపోతాము. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ అన్ని పాయింట్లు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు వీడియో అందరికీ ఖచ్చితంగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మీలో ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు 100% మీ అభిప్రాయాన్ని
కామెంట్ రూపంలో ప్రతి ఒక్కరు తెలియజేయండి. మీకు వీడియో అనేది అర్థమైందా, ఎట్లా అనిపించింది అనే దాని గురించి. సో ఖచ్చితంగా ఈ విధంగా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ మీరైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఘాట్ రోడ్లో డ్రైవింగ్ అయితే పర్ఫెక్ట్గా చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పాను కదా, అసలు ఘాట్ రోడ్కి ఎవరు రావచ్చు, ఎవరు రావద్దు, ఎప్పుడు రావాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను. సో ఆ విధంగా మీ ప్రాక్టీస్ అనేది కొంచెం ఈ విధంగా ఉన్నట్టయితే మీరు ఖచ్చితంగా అలాంటి వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి భయం లేకుండా ప్రశాంతంగా వచ్చి మనం శ్రీశైలం శివుడిని అయితే మనం దర్శనం చేసుకోవచ్చు. భయపడొద్దు. మనం శివయ్య దగ్గరికి వస్తున్నామంటే శివయ్యకి తెలుసు మనం భక్తితో వస్తున్నాము అనేది. ఎల్లవేళలా మిమ్మల్ని కాపాడుతాడు. అంత దయ శివయ్య మీద వేసి మీరు రండి, మీరు జాగ్రత్తలు పాటించండి. సో ఆ విధంగా మీరు శ్రీశైలానికి ఫ్యామిలీ మెంబర్స్తోని మీరు వచ్చి దైవ దర్శనం చేసుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో ఇలాంటి జాగ్రత్తలు పాటించండి, ఖచ్చితంగా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్తాను ఎవరు రావచ్చు అనేది క్లియర్గా గమనించండి. ఘాట్ రోడ్లో అసలు డ్రైవింగ్ అనేది ఎవరు చేయాలి అనే దాని గురించి. సో ఖచ్చితంగా మీరు 100% పర్ఫెక్ట్గా డ్రైవింగ్ నేర్చుకొని ఉండాలి. సిటీ ట్రాఫిక్లో కానివ్వండి, మీరు ఎక్కడైనా విలేజ్లలో ఎక్కడ డ్రైవింగ్ నేర్చుకున్నా పర్లేదు, డ్రైవింగ్ అనేది కంప్లీట్గా ఖచ్చితంగా నేర్చుకుని ఉండాలి. మీకు ఎస్పెషల్లీ మాన్యువల్ కార్ యొక్క క్లచ్ కంట్రోల్ అనేది పర్ఫెక్ట్గా రావాలి. అండ్ మీరు హైవేలో మినిమం ఒక 2-3 సార్లు డ్రైవ్ చేసి ఉండాలి. స్టీరింగ్ కంట్రోల్ అనేది చక్కగా ఉండాలి. పర్ఫెక్ట్గా మీకు ఇక్కడ డ్రైవింగ్ నేర్చుకొని అట్లీస్ట్ ఒక 3-4 మంత్స్ డ్రైవింగ్ చేసి ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా అలాంటి వాళ్ళు ఎవరున్నారో మీరు ఎలాంటి భయం లేకుండా ఘాట్ రోడ్లో డ్రైవింగ్ చేయడం 100% క్లియర్గా వస్తుంది. ఇక్కడ నేను ఈ వీడియోలో చెప్పిన జాగ్రత్తలు పాటిస్తూ మీరు ఎలాంటి భయం లేకుండా 100% పర్ఫెక్ట్గా ఘాట్ రోడ్లో డ్రైవింగ్ చేసుకుంటూ మీరు శ్రీశైలంకి అయితే వెళ్ళొచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందులో